సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు జన్మించిన ఇంటి దుస్థితిపై ఈటీవీ కథనానికి స్థానిక ఎమ్మెల్యే అధికార యంత్రాంగం స్పందించింది. రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గార్గ్ వంకాయలవారి వీధిలోని కందుకూరి ఇంటిని సందర్శించారు. తక్షణ మరమ్మతులు చేయాల్సిన ఆవశ్యకతను గుర్తించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను మా ప్రతినిధి సాయికృష్ణ అందిస్తారు. సంఘ సంస్కర్త యుగపురుషుడు కందుకూరి వీరేశలింగం జన్మగృహం రాజమహేంద్రంలోని ఆయన నివాసం నడయాడిన ప్రాంతం అంతా కూడా ఇప్పుడు కొంత ఇబ్బందికరంగా మారింది. చెదలబట్టడం, మరమ్మతులు నోచుకోని వైనంపై ఈటీవీ ఈనాడు కథనాలు ప్రసారం చేసింది. నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్తో పాటు నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గార్గ్ ఇద్దరు కూడా వచ్చి ఈ మొత్తం ఇంటిని పరిశీలించారు. దీనికి సంబంధించిన వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం. సార్, మొత్తం సామాజిక కోసం ఆయన పాటుపడటంతో పాటు యావదాస్తిని కూడా సమాజానికి దానం చేసిన దానశీల ఆయన. ఇవాళ పరిస్థితి మీరు చూశారు. ఈ ఇంటిని ఎలా బాగు చేస్తారు? రాజమహేంద్రవరం అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది కందుకూరి వీరేశలింగం పంతులు గారు, నవయుగ వైతాళికులు. ఆయన చేసిన కార్యక్రమాలు అనేకం. ఒక సంఘ సంస్కర్తగా ఆయన యావదాస్తిని సమాజ హితం కోసం దారాదత్తం చేసిన విషయాలన్నీ కూడా తెలుసు. ఆశ్చర్యంగా కూడా ఉంది. ఎందుకంటే 100 సంవత్సరాలు పైబడిన ఇలాంటి ఒక స్ట్రక్చర్స్లో ఇంకా మేము చాలా ఒక 40-50 మంది వెళ్తా ఉన్న స్ట్రక్చర్స్ ఏ కదలిక లేకుండా ఉండడం అన్నది ఆ రోజున క్వాలిటీ ఏ విధంగా ఉందన్నది కనబడతా ఉంది. ఇది ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ పరిధిలో ఉన్న అంశం. కమిషనర్ గారు కూడా చాలా సానుకూలంగా స్పందిస్తూ ప్రస్తుతానికి ఈ యొక్క స్ట్రక్చర్ ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని వెంటనే రిస్టోర్ చేయడానికి అవసరమైన గ్రాంట్ని ఆయన చాలా సానుకూలంగా స్పందిస్తూ శాంక్షన్ చేస్తూ, రెండవది ఏదైతే పంతులు గారి యొక్క లైబ్రరీ ఏదైతే ఉందో దాంట్లో మెటీరియల్ అంతా కూడా ఆ లైబ్రరీలో ఉన్న బుక్స్ అన్నింటినీ కూడా డిజిటలైజ్ చేయడానికి రోటరీ క్లబ్ రాజమహేంద్రవరం వారు కూడా ముందుకి వచ్చి ఎంత ఖర్చు అయినా కూడా అదంతా కూడా డిజిటలైజ్ చేయడానికి మాది బాధ్యత అని రోటరీ క్లబ్ వారు కూడా రావడం జరిగింది. ఇంకోటి, పంతులు గారి యొక్క టౌన్ హాల్లోని ఆయన ఒక లైబ్రరీ ఏదైతే ఉందో మేము నెగ్గిన తర్వాత అక్కడికి వెళ్ళినప్పుడు బుక్స్ అన్నిటిని చెదపట్టేసి ఆ బుక్స్ని కలుపుతూ ఉంటే దాంట్లో చెదపురుగులు వస్తూ ఉన్నాయి. అలాంటి అధ్వానమైన పరిస్థితి నుంచి మా ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కూడా ముందుకు వచ్చి ఇప్పుడు అక్కడ ఆ లైబ్రరీని అంతా కూడా సంరక్షించే బాధ్యత తీసుకుంటా ఉన్నారు. ఇప్పుడే రాష్ట్ర లైబ్రరీ ఏదైతే కమిటీ చైర్మన్ కోటేశ్వరరావు గారు వారికి అప్పచెప్పి వారి ద్వారా దాన్ని సంరక్షించే బాధ్యత కూడా తీసుకుంటామని చెప్తా ఉన్నాం. ఆయన చాలా కష్టార్జితం, జీవితాంతం కష్టపడి సంపాదించిన ఆస్తులు రాజమహేంద్రంలో 100 కోట్ల విలువైనవి వివిధ విభాగాల పరిధిలో ఉన్నాయి. వాటన్నిటినీ ఒకే తాటి కిందకి ఎలా తీసుకొస్తారు? ఇంకా మెరుగైన సేవలు అందించడానికి సమాజానికి ఎట్లా మీరు దోహదం చేస్తారు? ఆయన ఇల్లు వచ్చి ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ కింద ఉంది. టౌన్ హాల్ వచ్చి ఒక ప్రైవేట్ ట్రస్టీస్ నడుపుతా ఉన్నారు. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కింద ఉంది. కొన్ని హితకారిణి సమాజ కింద ఎండోమెంట్స్ పరంగా ఉన్నాయి. అంటే 4 హెడ్స్ కింద ఉన్నాయి. మొన్ననే కమిషనర్ గారితో కూడా మాట్లాడాం, కలెక్టర్ గారితో కూడా సంప్రదించాం. ఇలాగా 4 విభాగాల కింద ఇండిపెండెంట్గా పనిచేయడం వల్ల అవ్వదు. సమాజ హితం కోసం అంటే నలుగురు ఉద్దేశం అదే. కానీ ఆ నలుగురు కూడా కోఆర్డినేట్ చేసుకునే విధంగా ఉండాలి. కాబట్టి ఆ నలుగురు పైన ఒక ఆఫీసర్ ఎవరో ఒకరిని డెసిగ్నేట్ చేయగలిగితే వీటన్నిటిని కోఆర్డినేట్ చేసుకోవడం ఈజీ అవుతుంది. ఆయన ఒక ఆస్తి ఏదైతే ఒక మంచి ఒక ఆశయం కోసం ఇచ్చున్నారో దానికి న్యాయం చేసిన వాళ్ళు అవుతాం. అలాగే భవిష్యత్ తరాలి వారు కూడా ఇప్పుడే కమిషనర్ గారు కూడా ఒక మంచి ఆలోచనతో చెప్పారు. ఈ రిస్టోరేషన్ వర్క్ అయిపోయిన తర్వాత ఈ కార్పొరేషన్ స్కూల్స్లో ఉన్న పిల్లలందరినీ కూడా ఇక్కడ సందర్శించే విధంగా వారి ఇక్కడికి వచ్చి ఏంటిది కందుకూరి వీరేశలింగం పంతులు గారి యొక్క గొప్పతనం ఏంటి, ఈ బిల్డింగ్లో మొట్టమొదటి విడో రీమ్యారేజ్ వితంతు పెళ్లి ఏదైతే ఉందో అది జరిగిన ప్రాంగణం ఇప్పుడు మనం నుంచున్నది, దీని యొక్క విశిష్టత ఏంటి ఈరోజు మనం మాట్లాడుకుంటా ఉన్నాం. ఆ రోజుల్లోనే ఆయన వితంతు పెళ్లి గురించి పోరాడి సమాజంలోనే దానిపైన ఉద్యమం చేసిన వ్యక్తి. కాబట్టి ఇవన్నీ కూడా భవిష్యత్ తరాల వారికి తెలియాలి. కమిషనర్ గారు కూడా మంచి ఆలోచనతో పిల్లలందరూ కూడా ఇక్కడికి వచ్చే విధంగా చేద్దామని ఇప్పుడే చెప్పున్నారు. దాన్ని కూడా ఆయనతో కోఆర్డినేట్ చేసుకుని జరిగే కార్యక్రమం చూస్తాం. ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు యావత్ దేశంలోనే కూడా ఆయన ఒక చరిత్రలో నిలిచిన వ్యక్తి. ఈ ఆస్తులు ఇల్లులు ఎట్లా మీరు ప్రభుత్వం పరంగా ఎట్లా కాపాడతారు, ఎట్లా మరమ్మతులు చేస్తారు, రినోవేషన్? రాయ్ బహదూర్ ట్యాగ్ వచ్చింది మనకి ఆంధ్ర రాష్ట్రంలో. ఆంధ్ర రాష్ట్రం మాత్రం కాదు, మొత్తం మద్రాస్ ప్రెసిడెన్సీలో మనకి వీరేశలింగం గారికి ఇప్పుడు వచ్చిన తర్వాత మాకు చాలా అది ఆశ్చర్యపోయాను. నేను ఇక్కడ చూసుకొని అంత లిటరేచర్ మన దగ్గర ఉంది. ఆయన ద్వారా చేసిన పని వీడియో మ్యారేజ్ కానీ అదేవిధంగా అప్పుడు ఏవైతే మనకి ఫ్రీడమ్ మూవ్మెంట్ సంబంధించి ఏవైతే పోరాటం అతను చేశారో ఇవన్నీ కూడా ఖచ్చితంగా మన ద్వారా కాపాడుకోవాలి. సో మన ఆనరబుల్ ఎమ్మెల్యే గారి ద్వారా ఈ విజిట్ ఆర్గనైజ్ చేయడం జరిగింది.
మనకి ఏడీ ఆర్కియాలజీ మ్యూజియం కూడా ఇక్కడ అటెండ్ అయ్యారు, మా ఇంజనీరింగ్ కూడా అటెండ్ అయింది. సో ఇక్కడ అందరితో కూడా కోఆర్డినేట్ చేసుకొని ఇప్పుడు ఎమ్మెల్యే గారి రికమెండేషన్ బట్టి మేము టెంపరీ రిస్టోరేషన్ అయితే ఇమీడియట్గా టేకప్ చేస్తాము. టెంపరీ రిజిస్ట్రేషన్ అయినాక కొంచెం ఈ పబ్లిసిటీ ఇచ్చిన తర్వాత లోకల్ పబ్లిక్ స్కూల్స్కి కానీ గవర్నమెంట్ స్కూల్స్కి కానీ పిల్లలకి కానీ మా సంస్కృతి పైన ఏ విధంగా వాళ్ళు చదువుకోవాలి, ఏ విధంగా నడుచుకోవాలి అని పబ్లిసిటీ ఇచ్చిన తర్వాత పుష్కరం సంబంధించి ఇప్పుడు మేము పర్మనెంట్ రిస్టోరేషన్ కూడా ప్రాజెక్ట్లో పెడతాము. సో పుష్కరంకి స్పెషల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన తర్వాత ఇది ఒక మనకి మేజర్ ఒక బ్యూటిఫికేషన్ సెంటర్ అనుకోండి, ఒక మేజర్ ఎంటర్టైన్మెంట్ సెంటర్ అనుకోండి, ఇలాగా ఇది కూడా మేము పబ్లిసైజ్ చేస్తాము. కందుకూరి వీరేశలింగం స్మృతులు భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయన ఆస్తులు అట్లాగే సమాజానికి ఇచ్చిన ఆయన మొత్తం సందేశంతో పాటు ఆయన ఆస్తులని కూడా పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. తప్పనిసరిగా కాపాడుతాం. వచ్చే పుష్కరాల నాటికి పూర్తి స్థాయిలో వీరేశలింగం రాజమహేంద్రలోని ఆస్తులన్నింటినీ, ఇళ్ళు అలాగే టౌన్ హాల్తో పాటు ఇంకా ఇతర హితకారిణి సమాజం సంబంధించిన మొత్తం అన్నీ ఒకే తాటిపైకి తీసుకొచ్చి పరిరక్షించే బాధ్యత తీసుకుంటామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అట్లాగే కమిషనర్ కేతన్ గారికి చెబుతున్నారు. కెమెరామెన్ రమేష్తో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్.